ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎంపీ రఘునందన్ రావు వాంగ్మూలం రికార్డ్ చేస్తోంది సిట్. కాలికి గాయంతో ప్రస్తుతం యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఎంపీ. దీంతో ఆసుపత్రికి వచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు సిట్ అధికారులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రవీణ్ చెప్తారు. ప్రవీణ్, ఎంపీ రఘునందన్ రావు యొక్క స్టేట్మెంట్ అయితే మాత్రం సిట్ అధికారులు రికార్డ్ చేస్తున్నారు. తను అనారోగ్యంతో యశోద హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. తనకు గాయం కావడంతో హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. దీంతో అతని యొక్క ఫోన్ కూడా ట్యాప్ అయింది కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఆధారాలు తన దగ్గర ఉన్నాయంటూ కూడా గతంలోనే రఘునందన్ రావు చెప్పినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే తను దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో కావచ్చు, దుబ్బాక ఎన్నికల సమయంలో కావచ్చు, తర్వాత ఎంపీ ఎలక్షన్ సమయంలో కూడా తన యొక్క మొబైల్ ట్యాప్ అయినట్లు అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. అందులో భాగంగానే ప్రస్తుతం దర్యాప్తు అధికారులు కూడా కొద్ది నిమిషాల క్రితం యశోద హాస్పిటల్ కి వెళ్లి రఘునందన్ రావు యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. దాదాపు 45 నిమిషాల పాటు రఘునందన్ రావు నుంచి లిఖితపూర్వకమైనటువంటి స్టేట్మెంట్ తో పాటు ఓవరాల్ గా కూడా అతను చెప్పినటువంటి విషయాలన్నీ కూడా స్టేట్మెంట్ రూపంలో రికార్డ్ చేశారు. అయితే ఇప్పటికే ఎవరైతే ఫోన్లు ట్యాప్ అయ్యాయో వాళ్ళ నెంబర్ల ఆధారంగా చేసుకొని వారి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసి వారిని ఈ కేసులో సాక్షులుగా పెడుతూ ఉన్నారు. అందులో భాగంగానే రఘునందన్ రావు కూడా ఈ రోజు రికార్డ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇంకా మరికొంతమంది రాజకీయ నేతల యొక్క ఫోన్లను కూడా 1-2 రోజుల్లో ఎవరైతే ట్యాప్ అయ్యే వారందరినీ పిలిపించి వాళ్ళ స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. స్వామి, రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.